అప్పుడప్పుడు నేను సెలెక్ట్ చేసిన యాక్టర్ వంశీ ఉన్నాడు కదా, ఆయనకు నేను 7 months నేను నేర్పించే యాక్టింగ్ రెడీ చేశాను. ఆయన ఫస్ట్ చాలా డ్రామాటిక్గా చేసేవాడు, థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడనమాట. మనకి ఇలా కాదు, మనది కొంచెం సటిల్గా ఉంటుంది నీ క్యారెక్టర్, నేను కొంచెం క్రేజీగా చేయొచ్చు, బట్ నీ క్యారెక్టర్ అలా లేదని చెప్పేసి నేను రెడీ చేసి వెళ్ళిపోయాను. కొన్నిసార్లు కెమెరా ప్రాబ్లం వచ్చింది, కొన్నిసార్లు ట్రాఫిక్ ప్రాబ్లం వచ్చింది, కొన్నిసార్లు తన పర్ఫార్మెన్స్ ప్రాబ్లం వచ్చింది, కొన్నిసార్లు బోరింగ్గా ఉంది సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇవన్నీ మేము ఏంటంటే ప్రతి ట్రయల్ షూట్కి చేసి మేము ఇంటికి వచ్చాక నేను ఆ వీడియోని చూసేవాను అనమాట. మొత్తం చూసి నోట్ ప్యాడ్లో పాయింట్స్ రాసుకునేవాడిని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి 250 మిస్టేక్స్ వచ్చాయన్నమాట పాయింట్స్ రాసుకుంటే. 250 మిస్టేక్స్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80 మిస్టేక్స్ చేస్తే ఆయన ఒక 170 చేసేవాడు అనమాట. నేను చెప్పేవాడిని, నేను ఇక్కడ మిస్టేక్ చేసా, నువ్వు ఇక్కడ మిస్టేక్ చేసావు, నేను ఇక్కడే చేసా, నువ్వు ఇక్కడే చేసావు, ప్రతి ఫార్వర్డ్ చేసుకుంటే చెప్పాను. ఇవన్నీ మనం చెయ్యొద్దు. ఆయన ఒకసారి రూమ్కి వచ్చాడనమాట, ఒక ట్రయల్ షూట్ అయిపోయినాక 250 మిస్టేక్స్ చూశాడు నోట్ ప్యాడ్లలో. చూసి అన్నాడు అనమాట, అమ్మా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తావని, నీ కమిట్మెంట్ కోసం, నీ డెడికేషన్ కోసమైనా నేను కష్టపడతా, అసలు 250 ఎలా రాసావయ్యా బాబు, ప్రతి షార్ట్ని చూస్తూ